మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు సమర్పించారు. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 3,379 నామినేషన్లు రాగా, బీఆర్ఎస్ నుంచి 2,506, బీజేపీ నుంచి 1,709, ఆప్ నుంచి 17, బీఎస్పీ నుంచి 142, సిపిఐ ఎంఎం నుంచి 88, ఎంఐఎం నుంచి 166, టీడీపీ నుంచి 10, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 141, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 918 నామినేషన్ వేసినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురపాలక పోరులో రెండో రోజు నామినేషన్ జోరు ప్రక్రియ అయితే పూర్తి చేస్తుందనే చెప్పుకోవచ్చు. 4 జిల్లాల్లో పరిధిలో ఉండేటువంటి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు అయితే సమర్పించారు. అన్ని బల్దియాల్లో ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలకు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నామినేషన్ పత్రాలను అయితే ఎన్నికల అధికారులకు అందించారు. 3 ప్రధాన పార్టీల తరఫున పలు చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకుల పోటీదారుల తరఫున వచ్చి మద్దతు తెలిపారు. అయితే మొదటి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా మొత్తం 309 నామినేషన్లు రాగా, రెండో రోజు పెద్ద మొత్తంలో అయితే 1,388 నామినేషన్లు అయితే పూర్తి చేసుకున్నాయి. అయితే రెండో రోజు ఆఖరి రోజు కావడంతో నామినేషన్ల దాఖలు నేటి చివరి రోజు కావడంతో ఈ రోజు అయితే పెద్ద సంఖ్యలో కూడా అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా కూడా 2 రోజుల్లో 1,697 మంది అభ్యర్థులు పోటీకి ఉత్సాహం చూపించారు. సగటు ఒక్కరోజు డివిజన్ కు దాదాపు 4 పోటీ ఉండేగా విధంగా నామపత్రాలు అయితే సమర్పించారు. నామినేషన్లు అయితే గతం పూర్తి అయ్యే అసలు పోటీ ఉండేది ఎవరు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆయా పార్టీల నుంచి మొత్తంగా అయితే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ పత్రాలు సమర్పించడంతో పాటు పార్టీ ముఖ్యులు ఎవరికి వస్తాయనే ఆశావాహాలు అయితే ఆశగా అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒకే వార్డు నుంచి 2-3 వేసే చోట పార్టీ పెద్దలు ఇప్పుడే బుజ్జగింపులు మొదలు పెట్టారనే విషయం అయితే మనకు తెలుస్తున్నాయి. అయితే ఆ జిల్లా కలెక్టరేట్ తో పాటు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ప్రక్రియ తీరునైతే పర్యవేక్షిస్తున్నారు. చాలా చోట్ల ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు బారులు తీరుతున్నారు. అయితే దాఖల కోసం నిరీక్షించారు చాలా మంది అయితే. ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.